హలో ఆల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇన్‌కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్ అకౌంట్‌కి సంబంధించి సెకండ్ ప్రాబ్లమ్ అనేది డిస్కస్ చేసుకున్నామండి. సెకండ్ ప్రాబ్లమ్. సో, ఇక్కడ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ఇచ్చాడు. సో, దీని నుంచి మనం ఇన్‌కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఈ అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. ఒకసారి అయితే చూడండి. నెక్స్ట్ మనము ఇటు సైడ్ ఎక్స్‌పెండిచర్స్ డెబిట్ సైడ్ రాసుకుంటాము. క్రెడిట్ సైడ్ ఇన్‌కమ్స్ రాసుకుంటామండి. సేమ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లాగా దీన్ని మనం చేయాల్సి ఉంటుంది. నామినల్ అకౌంట్ రూల్ అయితే ఫాలో అవుతుంది ఇది. నెక్స్ట్ ఫస్ట్ చూద్దాం ఇక్కడ ఇన్కమ్స్ చూద్దాం. సబ్స్క్రిప్షన్స్ అండి. బై 7,000. ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అడ్జస్ట్మెంట్స్‌లో సబ్స్క్రిప్షన్స్ ఇంక్లూడెడ్ 2,200 రిలేటెడ్ టు ద ప్రీవియస్ ఇయర్. మనం ఓన్లీ కరెంట్ ఇయర్‌కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మాత్రమే మనం ఇక్కడ రాసుకుంటాము. మిగతాటివి తీసివేయడం జరుగుతుంది. సో, లాస్ట్ ఇయర్ ట్రాన్సాక్షన్ ఎంత ఇంక్లూడ్ అయిందంట? ఈ 27,000లో 2,200 ఇంక్లూడ్ అయిందంట. 2,200. సో, ఇప్పుడు మనకి ఎంతొస్తుందండి? మనకు 27 నుంచి 2,000 పోతే 25,000. ఇంకా 200 ఉంది కదా! ఆ 200 కూడా తీసేస్తే మనకు 24,000 వస్తది. 24,800 అనేది మనకు ఇంకా ఔట్‌స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి. ఈ ఔట్‌స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్ మనం ఏం చేయాలని చెప్పాం? యాడ్ చేయాలని చెప్పాం. సో, ఎంతవి? ₹1,000. మనకు ఓవరాల్‌గా 25,800 అనేది సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయండి. ఇయర్‌కి సంబంధించి. 2020 సంబంధించి 19 అండ్ 20కి సంబంధించి మనకు 25,800 సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇది మనకు ఇన్‌కమ్ అవుతుంది. ఇంకేమున్నాయి? టోర్నమెంట్ ఫండ్. ఏదైనా స్పెసిఫిక్‌గా ఫండ్ అనేది ఉంటే ఇక్కడ టోర్నమెంట్ ఫండ్ అనేది స్పెసిఫిక్‌గా ఉంది కాబట్టి ఇది లయబిలిటీ కిందకి వెళ్ళిపోతుంది. లెగసీస్. ఈ లెగసీస్ కూడా లయబిలిటీ కిందకి వెళ్ళిపోతుంది. అది బ్యాలెన్స్ షీట్‌లో. ఎంట్రన్స్ ఫీ అండి. ఈ ఎంట్రన్స్ ఫీకి సంబంధించి ఏమన్నా ఉన్నాయా? చూద్దాం ఇక్కడ. అడ్జస్ట్‌మెంట్స్ లేవండి. సో, ఎంట్రన్స్ ఫీ అనేది మనకు 6,000. ఎంట్రన్స్ ఫీ అనేది మనకు 1,000 రూపీస్ అండి. బై ఎంట్రన్స్ ఫీ ఎంత? 1,000 రూపీస్. నెక్స్ట్ డొనేషన్ ఫర్ గ్రౌండ్. ఏదైనా ఒక స్పెసిఫిక్‌గా ఒక దానికి డొనేషన్ ఇచ్చినట్లయితే స్పెసిఫిక్ డొనేషన్స్ ఎక్కువ అమౌంట్ ఉన్న డొనేషన్స్ అనేవి లయబిలిటీ కిందకెళ్ళిపోతాయి. సో, ఇక్కడ చిన్న అమౌంట్ డొనేషన్ అయితే అది మనము రిసిప్ట్ సైడ్, ఇన్కమ్ సైడ్ రాసుకోవచ్చండి. సో, ఈ డొనేషన్ అనేది ఫర్ గ్రౌండ్ కొరకే కాబట్టి ఇది లయబిలిటీ కిందకెళ్ళిపోతుంది. సేల్ ఆఫ్ గ్రాస్ బై సేల్ ఆఫ్ గ్రాస్. ఇదెంత? 800. ఓకేనా? సో, ఈ విధంగా మనము ఇంకా ఏమన్నా ఉన్నాయో చూద్దాము. ఇంకేం లేవండి. సో, ఇవి మనకు రిసిప్ట్ ఇన్కమ్స్. నెక్స్ట్ ఎక్స్‌పెండిచర్స్ చూద్దాం. 2 సాలరీస్ ఎంత? 8,000. నెక్స్ట్ బై రెంట్ టు రెంట్ ఎంత? 1,800. జనరల్ ఎక్స్‌పెన్సెస్ టు జనరల్ ఎక్స్‌పెన్సెస్ జనరల్ ఎక్స్‌పెన్సెస్ వచ్చి రూ. 14,000. నెక్స్ట్ బై టోర్నమెంట్ ఇప్పుడు ఈ టోర్నమెంట్ ఎక్స్‌పెన్సెస్ ఏదైతే ఉందో ఇక్కడ టోర్నమెంట్ ఫండ్ అని ఆల్రెడీ ఇక్కడ ఇచ్చారు కదా! టోర్నమెంట్ ఫండ్ అనేది ఏంటి అసలు మనకు? లయబిలిటీ. సెపరేట్‌గా ఒక ఫండ్ వస్తే దాన్ని మనం లయబిలిటీ అనుకుంటాం. ఇక్కడ ఇప్పుడు టోర్నమెంట్ ఎక్స్‌పెన్సెస్ ఉన్నాయి కదా! అవి కూడా మనకు లయబిలిటీ నుంచి తీసివేసి మనకు అక్కడ బ్యాలెన్స్ షీట్‌లో లయబిలిటీ సైడు ఈ 10,000 నుంచి ఈ 4,000 తీసేసి లయబిలిటీ సైడ్ 6,000 అని వేసుకుంటారు. మనం ఈడ ఎక్స్‌పెన్సెస్‌లో ఇక్కడ ఇన్కమ్ అండ్ ఎక్స్‌పెన్సెస్‌లో దీన్ని మనం చూపించాల్సిన అవసరం లేదు. ఈ 4,000ని చూపించాల్సిన అవసరం లేదండి. ఈ 10,000 ఏదైతే ఫండ్ ఉంది దాంట్లో నుంచి 4,000 తీసేసి డైరెక్ట్‌గా క్యాపిటల్‌ను అదే లయబిలిటీ సైడు ఎంటర్ చేసుకుంటారు. 6,000 ఏదైతే ఉందో దాన్ని. ఓకేనా? సో, ఇక్కడ మనం రాయాల్సిన అవసరం లేదు. బై ఆఫీస్ ఎక్స్‌పెన్సెస్ టు
ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఎంత? ఆఫీస్ ఎక్స్పెన్సెస్ వచ్చి 9,000 రూపీస్. నెక్స్ట్ ఏముంది? స్పోర్ట్స్ మెటీరియల్ 6,000 బై బ్యాలెన్స్. ఓకే, స్పోర్ట్స్ మెటీరియల్ సంబంధించి ఒక ఎంట్రీ మనం చూద్దాం. ఇక్కడ స్పోర్ట్స్ మెటీరియల్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చాడు. ఆల్రెడీ 4,000 సంబంధించిన స్పోర్ట్స్ మెటీరియల్ ఉంది మన దగ్గర ఓపెనింగ్ బ్యాలెన్స్. ఇక్కడ ఏంటి మళ్ళీ ఇంకోసారి స్పోర్ట్స్ మెటీరియల్ 6,000 రూపీస్ పర్చేజ్ చేయడం జరిగింది. మొత్తం టోటల్గా స్పోర్ట్స్ మెటీరియల్ యొక్క వాల్యూ వచ్చేసి 10,000. ఈ 10,000 వాల్యూ ఉంటే వీళ్ళు క్లోజింగ్ బ్యాలెన్స్ అంటే ఫైనల్గా ఇయర్ ఎండింగ్లో దీని వాల్యూ చేసినారు. వాల్యూ చేస్తే 7,500 వచ్చింది. అంటే రిమైనింగ్ 2,500 అనేది డిప్రిసియేషన్. టు డిప్రిసియేషన్ ఎంత? టు డిప్రిసియేషన్ 2,500. ఇంక మనకు ఇంకేమైనా ఇచ్చారా? ఇక్కడ 300 డిప్రిసియేషన్ గ్రౌండ్ మూవింగ్ మిషన్ అండి. ఇంకోటి డిప్రిసియేషన్ ఆన్ గ్రౌండ్ మూవింగ్ మిషన్. సో పూర్తిగా రాయట్లేదు, కొంచెం అర్థం చేసుకోండి, నేను చెప్తున్నాను కదా. గ్రౌండ్ మిషన్ ఎంత అండి? 300 రూపీస్ కదా. ఓకేనా? ఇంకేమన్నా ఉన్నాయా? సో ఇంకేం లేవండి ఫైనల్గా. సో మనం ఇక్కడ టోటల్ చేస్తే రెండింటిని ఎటు సైడ్ ఎక్కువ ఉందని తెలిసిపోతుందండి. మనకు ఇటు సైడ్ ఎక్కువగా ఉంది కదా, 14,000 9,000 ఎక్కువగా ఇటు సైడే ఉంది కాబట్టి దీన్ని మనం టోటల్ చేద్దాం. టోటల్ చేస్తే మనకు 35,600 వస్తుంది. ఇది టోటల్ చేస్తే 26, ఇదే 27,600 వస్తుంది. సారీ, రెండింటి మనం టాలీ చేసినప్పుడు 35,600 అని రాసుకుంటాము. ఎటు సైడ్ ఎక్కువ ఉంటే ఆ బ్యాలెన్స్ 2 సైడ్స్ రాసుకుంటాము. ఇక్కడ మన ఎక్స్పెండిచర్ సైడ్ ఎక్కువ ఉందన్నమాట. ఇది మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వచ్చిందంటే 27,600 వచ్చింది. 35,000లో నుంచి 27,600 తీసేసినట్లయితే మనకు సో 8,000 వస్తుందండి. ఈ 8,000 ఏంది? ఇక్కడ ఎక్స్పెండిచర్ సైడ్ ఎక్కువ ఉంది, ఇన్కమ్ సైడ్ తక్కువ ఉందన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం? డెఫిసిట్ అని రాసుకుంటాం. ఎంత? బై డెఫిసిట్ ఎంత అండి? ఎక్సెస్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఫర్ ఎక్సెస్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఓవర్ ఇన్కమ్ అండి. అంటే ఎక్స్పెండిచర్ అనేది ఇన్కమ్ కంటే ఎక్కువగా ఉంది. ఎంత? 8,000 రూపీస్. ఓకేనా? ఈ విధంగా మనం ఈ ప్రాబ్లమ్ని చేయాల్సి ఉంటుందండి. ఓకేనా? అందరికీ అర్థమైంది కదా. సో మీకు ఎవరికైనా కూడా అర్థం కాకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఇంకొక ప్రాబ్లం అయినా చెప్తాను. మీకు ఏం డౌట్ వచ్చినా కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తానండి. ఓకే, కొంచెం లేట్ అయినా పర్వాలేదు, రిప్లై ఇస్తాను. సో మనకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. ఓకేనా? కామెంట్ మటు ఖచ్చితంగా చేయండి. మీరు కామెంట్ చేస్తే నేను చదువుతాను. మీకు అర్థమైందా లేదనేది కూడా నాకు తెలుస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.